ఫ్రెండ్స్, మా ఊర్లో అమ్మోరు సంబరాలు అవుతున్నాయని చెప్పాను కదా. లాస్ట్ వీకే మేము అమ్మోరు సంబరాలు చూసుకొని అయితే వచ్చేసాం. ఈ వీక్ అయితే ఎండ్ అయిపోతుందన్నమాట. అంటే అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోతున్నారనమాట. ఇది వచ్చి మండే రోజు అనమాట. 28th ఏప్రిల్ నైట్ బయలుదేరుతున్నారు. 29th మంగళవారం రోజు రీచ్ అయిపోవాలన్నమాట. మంగళవారం అంటే అమ్మవారికి ప్రివెన్ రోజు కదా, ఆ రోజు కల్లా రీచ్ అయిపోవాలి. అంటే నైట్ నుంచి స్టార్ట్ అయిపోతారు, నడుచుకొని తీసుకెళ్ళాలి కదా అమ్మవారిని. అందుకే అనమాట. ఇక్కడైతే చాలామంది ఘటాలు వెతుతారనమాట. ఇలాగా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ మనం ఏదైనా మొక్కులు మొక్కుకుంటాం అనుకోండి, తీరుస్తారనమాట. తీర్చిన తర్వాత ఇక్కడైతే మొక్కుకొని ఘటాలు అయితే ఎత్తుతారనమాట. ఈ ఘటాలు మా అక్క కూడా ఎత్తిందనమాట. ఫస్ట్ టైం అనమాట మా అక్క ఇలాగైతే ఘటాలు ఎత్తడం. మా మమ్మీ అయితే ముందు ఎత్తేవారు, నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఎత్తలేదనమాట ఈ ఘట్టం. ఇది ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ అయితే ఒకళ్ళ ఇంట్లో ఈ ఘట్టాలన్నీ ఉంటాయి అన్నమాట. మండే రోజు మార్నింగ్ పూజ చేసేసి పెడతారనమాట. ఈ ఘట్టాలు పెట్టేసి ఆ రోజైతే ఫాస్టింగ్ ఉండాలి. ఫుల్ డే అంతా ఫాస్టింగ్ ఉండి ఆ నెక్స్ట్ డే అంటే మంగళవారం రోజు ఘట్టాలు ఎత్తేసి తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ ఇదేంటంటే నైట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా ఆ ఘట్టాలు ఎత్తడం. అయితే దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు. అదే దూరం ఉన్న వాళ్ళు డిస్టెన్స్ పెట్టి అనమాట స్టార్ట్ చేస్తారు. మా అక్కలు అయితే మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ చేశారనమాట. వెళ్ళి అక్కడ నైట్ ముందు రోజు పూజ చేసుకుని వచ్చారు కదా, ఫాస్టింగ్ ఉన్నారు. ఉండిన తర్వాత నైట్ ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. మార్నింగ్ 3 o'clockకి మళ్ళీ వెళ్ళారనమాట. వెళ్ళేసి ఘట్టాలు అయితే ఎత్తారు. ఇక్కడ ఘట్టాలు ఎత్తిన వాళ్ళందరికీ కాళ్ళు అయితే కడుగుతారనమాట. కడిగిన తర్వాత ఈ ఘట్టాలు ఎత్తుకొని అలాగా అమ్మవారితో వెనకాతలే వెళ్తారనమాట. గుడి వరకు వెళ్ళి అక్కడైతే ఈ ఘట్టాలు అయితే సమర్పిస్తారు. ఇవి చాలామంది మొక్కుకొని చేసుకుంటారనమాట. కొంతమంది అయితే అలాగే చేస్తారనమాట ప్రతి ఇయర్. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇక్కడైతే మా అక్కల తోటికోళ్ళు, మా అక్కల ఆడబొచ్చు అందరూ చేశారనమాట. చాలామంది ఇదైతే చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా వాళ్ళందరూ కూడా చేస్తారు. దీనికోసం వెయిట్ చేస్తారనమాట. ఇది మళ్ళీ 2 years తర్వాత వస్తుంది ఈ అమ్మోరు సంబరాలు అన్నది. మళ్ళీ ఆ 2 years తర్వాత రావడం కోసం వెయిట్ చేయాలి అందరూ. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నాను కదా. ఈ ఘటాలు ఎత్తేటప్పుడైతే అమ్మవారు కూడా వస్తారనమాట ఒంటికి. చాలా బాగుంటుంది. ఇదైతే చాలా నమ్ముతాం మా ఊర వాళ్ళైతే అమ్మవారిని. అందుకే ఈ పూజలు బాగా చేస్తాం. వచ్చేటప్పుడు అమ్మగారింటికి ఎలాగైతే సందడిగా తీసుకొస్తారో అలాగే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారిని అలాగే సందడి చేసుకొని పూజలు భజంత్రులు అందరూ కలిసి అయితే తీసుకెళ్ళి మళ్ళీ అత్తగారింట్లో అయితే వదిలేసి వస్తారనమాట.